చూసాను రండి. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ సంబరాలని ముందుగానే మన నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుని అధికార యంత్రాంగంతో మరి ప్రజలు ఇతర స్వయం సేవక సంఘాలు అన్నీ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలని ముందుగా ప్రారంభించుకుంటున్నాం. దీనికి ఈరోజు తిరంగా ర్యాలీ అని ఈ ర్యాలీతో ఈరోజు నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలని ప్రారంభించు పరిస్థితుల్ని మనం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించుకుంటా ఉన్నాం. దీనికి 15వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్ అని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం, ఆ తర్వాత ట్రైకలర్ ఇల్యూమినేషన్ కార్యక్రమాలతోటి 15వ తారీఖున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మన పెరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి కార్యక్రమంలో మీడియా మిత్రులతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొనేటువంటి అవకాశం రావడం అనేటువంటిది మంచి వాతావరణం. దేశ సౌభాగ్యానికి ఈ తిరంగా ర్యాలీ ఈరోజు మనం ప్రారంభించుకునేటువంటిది ప్రతి ఒక్క లక్ష్యాల్ని సాధించే దిశలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. నేను అనే కార్యక్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాను. ముందుగా మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశాం. ఈ ప్రయాణం ఇలా మరింత ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరం ఒక విజన్తో పనిచేయాలి. ఒక సగటు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సంక్షేమ అభివృద్ధిలో ముందుకు సాగాలని, పారిశ్రామికంగా రేపటి యువతకి ప్రాధాన్యత లక్ష్యాలు ఉండాలి అని ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. వికసిత భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా నేను ఈరోజు నుంచే నా విజన్ కోసం పనిచేస్తాను. మరి మీరు కూడా దీన్ని ఫాలో చేయండి, దీన్ని అప్లోడ్ చేయండి. లక్షల కోట్ల సంఖ్యలో ఈ కార్యక్రమంలో అందరం కలిసి నడుద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. థ్యాంక్ యూ. సమైక్యత, స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాల పట్ల గౌరవ భావాన్ని మరింత పెంపొందించే లక్ష్యంలో ఈ తిరంగా ర్యాలీ ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరిని గౌరవించి అందరం కలిసిమెలిసి భారతదేశ ఔన్నత్యానికి అందరం ముందుకి సాగాలని చెప్పి ఒక ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమంలో అందరం పాల్గొంటున్నాం. ఇంత Alle mal,